ఇంకో పక్క నేను ఒకటే అడుగుతున్నాను, 5 ఏళ్లు ఈ యొక్క గ్రామంలో మీ ఊర్లో ఏమన్నా మార్పు వచ్చిందా? ఏమన్నా జరిగిందా? మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క ఏమాత్రం అభివృద్ధి జరగకుండా అవినీతి, శాంతి భద్రతల సమస్య, డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోవడం, మహిళలపైన దాడులు జరగడం, హింస పెరగడం, 59% హింస పెరిగింది, దాడులు పెరిగాయి. ఎస్సీలపైన 30%, 39% పెరిగాయి. కస్టోడియల్ డెత్స్ అయితే 32% పెరిగాయి. కల్తీ మద్యం 22 మంది చనిపోయారు. 68 మంది 2024లో చనిపోయే పరిస్థితికి వచ్చారు. హిందూ మతాన్ని ఎగతాళి చేస్తున్నారు. ఇది మన యొక్క ధర్మం, భారతదేశం యొక్క గొప్ప వార సంపద. మీకు ఇష్టం లేకపోతే మీకు నచ్చిన మతాన్ని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, కానీ ఎగతాళి చేయడం ఇది ధర్మం అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, మిమ్మల్ని ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా. అందుకని ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించాలని ఆలోచిస్తున్నారు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఈరోజు மக்களின் குரல் கேட்காத அட்டி வேண்டுமா? பழைய அரசியல் போதும், புதிய தமிழ்களம் வேண்டும். திராவிட மாடல் போதும், ఎన్డీఏ డెవలప్మెంట్ మోడల్ வேண்டும். అర్థమైందా రాజా? అర్థం చేసుకోండి. డెవలప్మెంట్ చేసే శక్తి నరేంద్ర మోడీ గారికే ఉంది.